నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఈ గారెలు తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ అటుకుల గారెలు ఒక 10 to 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ అటుకుల గారెలు తయారు చేసి ఇవ్వచ్చు. లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా ఇవి తయారు చేసి పెట్టండి, ప్లేట్ ఖాళీ చేస్తారంతే, అంత టేస్టీగా ఉంటాయి. ఈ హెల్దీ గారెలు రుచికరంగా నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను. చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ కూడా ఇవ్వండి. ముందుగా నేను ఇక్కడ 3/4 కప్పు శుభ్రంగా తయారు చేసుకున్న అటుకుల్ని తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ అటుకులు ఒక 12 నుండి 15 వరకు గారెలు అవుతాయి. దీన్ని బట్టి మీరు ఎన్ని అటుకులు వేసుకోవాలో ఇప్పుడైతే నానపెట్టుకోండి. అటుకులు నేను శుభ్రంగా 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి నానపెట్టుకుంటున్నాను. అటుకులు చాలా తొందరగా నానిపోతాయి. మనం ఉల్లిపాయలు కట్ చేసేలోపు అటుకులు నానిపోయి ఉంటాయి. ఒక 3 to 4 మినిట్స్ అయితే సరిపోతుంది అటుకులు నానడానికి. చూడండి, నేను ఇక్కడైతే ఒక 4 మినిట్స్కి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అటుకులు అయితే నానిపోయాయి. నానిపోయిన ఈ అటుకుల్ని ఒక లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. నేను అటుకులు మునిగేంత వరకే నీళ్ళు వేసుకున్నాను కాబట్టి నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే వంపేసేయండి. ఒకవేళ ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా ఉన్నాయంటే గిన్నెలో వేసేసుకోండి. నేను ఇక్కడ అటుకుల్ని ఒక గిన్నెలో వేసేసి ఇక్కడ స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా పలుకులుగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలంటే చేసేయండి. అటుకులు మొత్తం స్మాష్ చేసిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ జల్లించి తీసుకున్న శనగపిండిని వేసుకోవాలి. అటుకులను బాగా స్మాష్ చేసిన తర్వాత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దండి. కొద్దిగా శనగపిండి వేసుకుంటూ వడల కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. ఇదే విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అటుకుల్ని స్మాష్ చేసిన వెంటనే శనగపిండి వేసుకోవాలి. ఆ శనగపిండి ఫస్ట్ వేయడం చూపించడం మర్చిపోయాను, తర్వాత అయితే గుర్తొచ్చింది. తర్వాత అయితే కెమెరా ఆన్ చేసి ఈ విధంగా కొంచెము వేసుకుంటూ కలుపుకున్నాను. చూడండి, కొద్దిగా ఉండ తీసుకొని వడ తట్టాను కదా, ఆ విధంగా కొంచెం లూజ్గా అయితే ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనము ఉల్లిపాయలు సాల్ట్ వేస్తాం కాబట్టి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ముందుగానే కొంచెం గట్టిగా కలిపించుకున్నామంటే ఉల్లిపాయలు సాల్ట్ వేసేలోపు కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా పిండిని అనేది బాగా కలుపుకోవాలి. మీరు పిండి అనేది బాగా కరెక్ట్గా కలుపుకున్నారంటే గారెలు కూడా క్రంచీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కలు అయితే తరిగి వేసాను. మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. అల్లం ముక్కలు మీరు తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి అల్లం ముక్కలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందులోకి గుప్పెడు వరకు పాలాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కరివేపాకును కూడా కొంచెం తుంచి వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది గారెలకి. నేను ఇక్కడైతే కరివేపాకుని కొంచెం తుంచి వేసాను. నెక్స్ట్ అందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్. ఈ గారెల్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, కొంచెం తక్కువగానే వేసుకోండి, కరెక్ట్గా వేసుకోండి. నెక్స్ట్ అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ కొంచెం పసుపు వేయడం వల్ల అటుకుల గారెలు మంచి బంగారు రంగులో వస్తాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. కొంచెం పసుపు వేసేసిన తర్వాత అటుకులు వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అటుకుల గారెలు అంత బాగా వస్తాయి. ఈ అటుకుల పిండికి రెస్ట్ ఏం అవసరం లేదు. పిండిని కలిపేసిన వెంటనే గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండిని బాగా కలిపేటప్పుడు ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోకూడదు. మనకు అటుకుల్లో ఉన్న తేమతోనే పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటే కొద్దిగా ఎక్స్ట్రాగా శనగపిండి వేసుకోండి. ఒకవేళ గట్టిగా అయిందంటే కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి, సరిపోతుంది. నేనైతే ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు, మీకు అవసరమైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు గారెలు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ విధంగా ఈ సైజులో గారెలు అయితే తట్టి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో అయితే గారెలు ప్రిపేర్ చేసుకోండి. మీకు కావాలంటే మిడిల్లో హోల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే హోల్ లేకుండా ప్లెయిన్గా అయినా అలాగైనా వేసుకోవచ్చు. నేను రెండింటికైతే హోల్ పెట్టాను, మిగతా వాటికైతే పెట్టడం లేదు. కడాయికి సరిపడా గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటంతటా అవే పైకి వస్తాయండి, మీరేం కదపాల్సిన అవసరం లేదు. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఏమన్నా కడాయికి అంటుకుంటూ ఉన్నాయి అంటే
గరిటెతో చిన్నగా అలా కదపండి, పైకి వస్తాయి. అసలు వాటంతట అవే పైకి వస్తాయి, మనమేం కదపాల్సిన అవసరం లేదు. బాగా చక్కగా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి అటుకుల గారెలు ఎరుపు రంగులో ఉండవు, లైట్ బంగారు కలర్లో ఉంటాయి. మనకి గారెలు ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవాలంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయి ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేయండి. ఇక్కడ నేను ఒక వాయి అయితే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వాయి కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను. అంతే, సింపుల్గా తయారు చేసుకొని టేస్టీ అటుకుల గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే ఆపడం చాలా కష్టం అండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకుల గారెలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి దానిపైన టిష్యూ పేపర్ పెట్టేయండి. అలా చేయడం వల్ల ఒక 5 to 6 అవర్స్ వరకు ఈ గారెలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఒక గిన్నెలో వేసి మూత పెట్టారంటే అది కొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. కానీ క్రంచీగా ఉండాలంటే అలా ప్లేట్లో పెట్టేసి టిష్యూ పేపర్ పెట్టేయండి, సరిపోతుంది. ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీ చూసి తయారు చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.